హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో నూతన ప్రణాళికలు చేసి విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన పథకాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో ధన వ్యయం సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు. తదుపరి వృషభ రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగం పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు లేక స్వల్ప అనారోగ్య సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగముల వారికి చాలా కాలంగా చూస్తున్న అవకాశాలు ఉంటాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పనులలో శ్రమ అధికం అవుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచిది. మిథున రాశి ఫలితం. కొన్ని వ్యవహారాల్లో చిన్నపాటి మార్పులు చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ధన సహాయం లభిస్తుంది. శత్రువుల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సోదరులతో ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో వివాదాలు సద్గుమని నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగముల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వినాయకుడిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అవరోధాలు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. కొన్ని రంగముల వారికి నూతన అవకాశములు లభిస్తాయి. వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కొంత వరకు కలవరపరుస్తాయి. రామరక్ష స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఇంట బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత ఊరట కలిగించే సమాచారం తెలుస్తుంది. సోదరులతో వివాదాలు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్యాహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు తొలగి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అంది నూతనోత్సాహంగా లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. వారం ప్రారంభంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యులు విభేదిస్తారు.
క్రమక్రమంగా సమస్యలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన కొనుగోలు అవరోధాలు తొలుగుతాయి. జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తులారాశి ఫలితం. మొండి బాకీలు వసూలవుతాయి. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తీర్ణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు పనులు పూర్తి చేస్తారు. గృహమున నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ సమావేశాలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు చేస్తారు. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ప్రయాణంలో మార్గ అవరోధాలు తొలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత విషయాలను జ్ఞాప్తికి తెచ్చుకొని బాధపడతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా. వారం మధ్యలో నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరన బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం పడతాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంతాన వివాహ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చలు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ ఆలోచనలు ఇంటా బయట అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి నుండి బయటపడతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార వ్యవహారాలలో బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతారు. వ్యాపార విస్తీరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారులతో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. కొన్ని రంగంలో వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నవి. ఇతరులకు ధన విషయంలో మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. మిత్రులతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం.
ముఖ్యమైన పనులలో మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంతగా అనుకూలించవు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. మిత్రుల నుండి అందిన శుభవార్తలు కొంత ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. కొన్ని రంగముల వారికి అంచనా ఫలించవు. వారం మధ్యలో జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.